का सवाल नहीं ఇక होता। పరిగెత్తే యొక్క ప్రసక్తే ఉండదు. हम क्यों अभी उठापटक में घूम रहे हैं? ఎందుకు ఇప్పుడు కిందికి మీదికి వెనక ముందు అవుతున్నాం? क्योंकि मेरे प्यारों अभी तक हमारा प्राण को हमने अर्पण नहीं किया। ఎందుకంటే ఇంకా మన యొక్క ప్రాణమును మనం ఆయనకు అర్పణ अभी చేయలేదు. तक गला कटा नहीं है। ఇంకా ఈ యొక్క గొంతు తెగబడలేదు. अगर गला कट गया होता तो मेरे प्यारों हम ऐसी अवस्था में नहीं होते। ఒకవేళ కనుక ఇదే కనుక తెగ నరకబడితే అర్పణ చేసుకుంటే ఈ యొక్క పరిస్థితి ఉండేది కాదు. और तब वेदी के ऊपर चढ़कर हम राख हो जाएंगे। అప్పుడు అర్పించబడి ఇక బూడిదైపోతాం. बहुत से लोग सोचते हैं हमने बहुत बार अर्पण किया है, చాలా మంది అనుకుంటారు కదా అర్పించామండి, हमको दिन आराम से రోజులు మంచిగానే దేవుని వెనుక నడిచాము. और फिर आपके जीवन में गिरावट आ गया। ఇక దాని తర్వాత మీ జీవితంలో పడిపోవడం అనేది మొదలైంది. प्रार्थना का जीवन कम हो गया, మీ యొక్క प्रार्थना का जीवन, ప్రార్థన జీవితం తగ్గింది, वचन का जीवन कम हो गया, వాక్య జీవితం తగ్గిపోయింది, या कोई और परिस्थिति आपके जीवन में आ गई। ఇంకా ఏదో పరిస్థితి నీ జీవితంలోనికి వచ్చింది. क्यों? ఎందుకు? क्योंकि अभी तक आपका गला कटा नहीं है। ఎందుకంటే ఇంకా నీ యొక్క గొంతు తెగ నరకబడలేదు. अगर मेरा गला यहाँ काट दिया जाए, చూడండి, ఒకవేళ నా గొంతు కనుక ఇక్కడ తెగ నరికితే क्या मैं चलूंगा? నేను నడవగలనా? क्या मैं इधर उधर जा सकता हूँ? నేను అటు ఇటు పోగలుగుతానా? क्या मैं अपनी इच्छा को पूरा करता हूँ? నేను నా ఇష్టాన్ని నెరవేర్చగలుగుతానా? लेकिन अगर मैं जीवित हूं तो मैं कुछ भी कर सकता हूँ। కానీ ఒకవేళ నేనే కనుక జీవించి ఉంటే నేనేదైనా చేయొచ్చు. मेरे प्यारों, एक पशु को गला काटने के बाद, खाल उतारने के बाद ही वेदी पर सजकर रखा जाता है। ప్రియులరా, ఒకసారి ఆ జంతువును తలను తెగ నరికి ఆ చర్మమును ఒలిచిన తర్వాతనే బలిపీఠం మీద అర్పించడం జరుగుతుంది. और मेरे प्यारों, जब तक गला नहीं कटता तब तक रस्सी से बांध कर रखना है, ఎప్పటి వరకైతే తల తెగ నరకబడదో అప్పటి వరకు రాళ్లతో కట్టేస్తారు. क्योंकि वहां बहुत जानवरों को काटा जा रहा है, అక్కడ అనేక పశువులను అర్పించడం జరుగుతుంది. बहुत जानवर चिल्ला रहे हैं, అనేక పశువులు అరుస్తున్నాయి, लाइन में सब लगे हुए हैं, లైన్ లో అందరూ ఉన్నారు. और वो सब माहौल देखकर बहुत सी भेड़ें वहां डर जाती हैं, ఆ యొక్క పరిస్థితి చూసి అనేకటువంటి గొర్రెలు అక్కడ భయపడతాయి, या इधर उधर भागने की कोशिश करती है। లేక అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాయి. कुछ लोग वहां भेड़ों को बेच भी रहे होते हैं तो घास रखकर बैठे होते हैं, కొంతమంది అక్కడ గొర్రెలు అమ్ముతుంటారు కనుక అక్కడ గడ్డిని గ్రాసములు పెట్టుకొని కూడా కూర్చుంటారు. और ये भेड़ें जो लाइन में लगी है उस घास की तरफ भागती हैं। ఈ యొక్క లైన్ లో ఉన్నటువంటి గొర్రెలు కూడా ఆ యొక్క గడ్డి కొరకు పోతుంటాయి. तो अक्सर इनको गले में रस्सी बांधकर खींच कर रखा जाता है, అందుకనే తరచుగా వాటికి మెడలో తాడు కట్టి లాగి పట్టుకుంటారు. और जब इनके गले पर छुरी फेर दिया जाता है, ఎప్పుడైతే ఇక వాటి మెడ మీద కత్తి పెట్టబడుతుందో उसके बाद फिर रस्सी बांधने की जरूरत नहीं होती। ఇక దాని తర్వాత తాడు కట్టాల్సిన అవసరం లేదు. इसलिए पौलुस कहता है, अब मैं जीवित नहीं हूँ, मसीह मुझ में जीवित है। అందుకనే పౌలు గారు అంటున్నాడు, జీవించువాడును నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడని. बहुत भविष्यवाणियां हो रही थी, చాలా ప్రవచనాలు చెబుతున్నారు. बहुत से लोग उसे यरूशलेम जाने से रोक रहे थे, ఎంతో మంది యెరూషలేమునకు వెళ్ళొద్దయ్యా అని ఆపుతున్నారు. विश्वासी रो रहे थे। విశ్వాసులు ఏడుస్తున్నారు. और मेरे प्यारों, अगबुस ने भी आकर भविष्यवाणी किया है, जिसका ये पटुका है उसको ऐसे ही बांधा जाएगा। ఇక దాని తర్వాత ఒక ప్రవక్త వచ్చి కూడా ఎవరిదైతే ఈ నడికతో ఆయనను ఈ విధంగా సంఖ్యలతో బంధిస్తారని అగబు అనే ప్రవక్త కూడా వచ్చి చెప్పారు. लेकिन वो कहता है, तुम रोककर मेरा मन कच्चा मत करो, मैं न सिर्फ बांधे जाने के लिए वहां मरने के लिए भी तैयार हूं। ఆయన అంటున్నాడు కదా, మీరు ఏడ్చి నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు, నేను సంఖ్యలతో బంధింపబడమే కాదు గాని చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పౌలు అంటున్నాడు. मेरे प्यारों, वो पहले ही मर चुका है, ఎందుకంటే ఆయన మొదటనే చనిపోయి ఉన్నాడు. अपने आप को पहले ही अर्पण करके चढ़ा दिया है, ఆయన మొదటనే తన్ను తాను అర్పణగా చేసుకొని అప్పగించుకున్నాడు. इसलिए मौत से वो नहीं डरते थे। అందుకని ఆయన మరణం అంటే భయపడేవాడు కాడు. जिन्होंने मौत को पहले ही पार कर चुका, वो कहते हैं, मौत तेरा डंक कहाँ है? ఎవరైతే ముందే మరణాన్ని దాటి ఉన్నారో వాళ్ళు అంటారు, మరణమా నీ ముల్లెక్కడా అని. मौत से कौन डरता है? మరణం అంటే ఎవరు భయపడతారండి? जिन्होंने मौत को अभी पार नहीं किया। ఎవరైతే ఇంకా మరణాన్ని దాటలేదో వాళ్ళు మరణం అంటే భయపడతారు. इसलिए मेरे प्यारों, ऐसे लोगों को रस्सी से बांधने की जरूरत है। అందుకనే అటువంటి వారిని తాడుతో కట్టాల్సిన అవసరం ఉంది. और मेरे प्यारों, पौलुस उस प्रेम से बंध कर चलता है। ఆ ప్రియులారా, పౌలు ఆ యొక్క ప్రేమ చేత బంధింపబడి वो నడుస్తున్నాడు. कहता है, परमेश्वर का प्रेम हमें मजबूर कर देता है, ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. प्रभु यीशु का प्यार हमें मजबूर करता है। ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. वो बंध कर चल रहा है, ఆయన
బంధింపబడి నడుస్తున్నాడు. वो कहता है मुझे आत्मा बांध कर यरूशलेम की ओर ले जा रहा है। ఆయన అంటున్నాడు ఆత్మ చేత బంధింపబడి నేను యెరూషలేమునకు కొనిపోబడుచున్నాను. ऐसे लोग जय के साथ जीवन जीते हैं। అటువంటి వారు జయముతో జీవితాన్ని జీవిస్తారు. मेरे प्यारो पतरस के जीवन में भी हम ऐसा ही देखते हैं। ప్రియులారా మనం పేతురు యొక్క జీవితంలో కూడా ఇలాగే చూస్తాం. जब वो प्रेम से बंध गया, ఎప్పుడైతే ఆయన ప్రేమ చేత నింపబడ్డాడో, यीशु के प्यार को उसने पहचान लिया, యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఆయన గుర్తెరిగాడు, उसके अनुग्रह को उसने जान लिया, ఆయన కృపను ఆయన తెలుసుకున్నప్పుడు वो उसके लिए मरने के लिए तैयार हो गया, ఆయన కొరకు చనిపోవడానికి वो సిద్ధపడ్డాడు. मार खाने के लिए तैयार हो गया, ఆయన దెబ్బలు తినడానికి సిద్ధపడ్డాడు. और वो कष्ट उठाकर आनंदित होता है ఆయన శ్రమలను అనుభవిస్తూ కూడా ఆనందిస్తున్నాడు. कि वो प्रेम से बंध कर, मेरे प्यारो, उसने अपने जीवन को अर्पण किया। ఆయన ప్రేమ చేత బంధింపబడి తన జీవితాన్ని అర్పణ చేశాడు. इसलिए मेरे प्यारो बहुत जरूरी है इन दिनों में हम भी उसके प्रेम से बंध जाएं। అందుకని ప్రియులరా నేటి దినాల్లో మనం కూడా ఆయన ప్రేమ చేత బంధింపబడడం అనేది అవసరమై ఉన్నది. जब तक आप वेदी पर अर्पण नहीं होते तब तक प्रेम की रस्सी से बंध कर आगे बढ़े। ఎప్పటి వరకైతే మీరు బలిపీఠం మీద అర్పణ చేసుకోరో అప్పటి వరకు ప్రేమ అనేటువంటి తాడు చేత బంధింపబడి ఉండాలి. और जिन्होंने अपने आप को वेदी पर चढ़ा दिया है, उन्हें किसी रस्सी की जरूरत नहीं, क्योंकि वो पहले ही उसमें एक हो चुके हैं। ఎవరైతే తాము బలిపీఠం మీద అర్పణ చేసుకున్నారో ఇక వారికి తాడి యొక్క పని లేదు, ఎందుకంటే వారు మొదటి ఆయనతో ఏకమైపోయారు. लेकिन बहुत से लोगों के जीवन में कुछ उतार चढ़ाव आते हैं। కానీ చాలా మంది జీవితాల్లో ఈ హెచ్చు తగ్గులు వస్తున్నాయి. मेरे प्यारो इन दिनों में हम अपने जीवन को स्थिर करें, क्योंकि यीशु का आना बहुत ही निकट है। నా ప్రియులారా ఈ దినాల్లో మన జీవితాన్ని స్థిరపరచుకుందాం, ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాకడ అతి శీఘ్రంగా అతి త్వరగా ఉంది. प्रभु यीशु बहुत जल्दी आ रहा है। ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. अगर मेरे प्यारो हम उसके योग्य नहीं पाए गए तो हम इधर ही रह जाएंगे। ఒకవేళ మనం యోగ్యులుగా కనబడినట్లయితే మనం ఇక్కడే ఉండిపోతాం. मेरे प्यारो इस बार का ये मीटिंग बहुतों को वेदी से बांधने के लिए है। ఓ ప్రియులరా ఈసారి ఇక్కడ పెట్టబడిన మీటింగ్ అనేకులను బలిపీఠంతో కట్టడం కొరకై ఉన్నది. और जिन्होंने अपने आप को वेदी से बांधा है उनको आप बलि करके चढ़ाने का समय आया है। ఎవరైతే ముందే తాళ్లతో బలిపీఠానికి కట్టబడి ఉన్నారో వాళ్ళిగా బలి అర్పణ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. मेरे प्यारो जो लोग आगे देखते हैं उन्हें पीछे हटने का मौका नहीं है। ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు వెనుకకు చూడడానికి అవకాశం లేదు. मेरे प्यारो वो कभी वापस नहीं लौटते हैं, వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి వాపస్ వెళ్ళడానికి లేదు. क्योंकि उनकी दृष्टि आगे की ओर लगी रहती है। ఎందుకంటే వారి దృష్టి ముందుకే ముందుకు చూస్తూ నడుస్తున్నారు. लेकिन जो लोग अपनी दृष्टि पीछे की ओर रखते हैं उन्हें लौटने का मन आता है। ఎవరైతే తమ దృష్టి వెనుకున్న వాటి వైపు లేకపోతే వెనుకకు చూస్తారో వాళ్ళు తిరిగిపోయే మనసు వస్తుంది. इसलिए यदि आपका दृष्टि भी बार बार पीछे की ओर जाता है, ఒకవేళ మీ దృష్టి కూడా మరలా వెనుకకు పోతున్నట్లయితే अपने आप को वेदी के सींगों से बांधे, మిమ్మల్ని మీరు ఆ బలిపీఠ కొమ్మలకు కట్టుకోండి, ताकि पीछे लौटने का कोई मौका ना हो। ఇక వెనుకకు పోయే అవకాశం ఉండకుండా కట్టబడండి. आप प्रभु से कहे, प्रभु मुझे वेदी के सींगों से बांध ले। ఓ ప్రభుతో చెప్పు, ప్రభువా బలిపీఠముల కొమ్మలకు నన్ను కట్టు నాయనా. मेरा मन मुझे धोखा देता है, ఓ నా మనసు నన్ను మోసగిస్తుంది, मुझे पीछे की ओर खींचता है, నన్ను వాపస్ తిరిగి ప్రభా వెనుకకు లాగుతుంది. पीछे की ओर देखने लग जाता हूँ। నేను మరల వెనుకకు తిరిగి చూస్తున్నాను. मेरा मन मुझे धोखा देता है, నా మనసు నా యొక్క హృదయం నన్ను మోసగిస్తుంది. मैं पीछे की ओर लौटना चाहता हूँ, నేను వెనుకకు తిరిగిపోతున్నాను. लेकिन मैं तेरे उपस्थिति में समर्पण कर आगे बढ़ना चाहता ఓ हूँ। ప్రభా నీ సన్నిధిలో సమర్పణ చేసుకొని ముందుకు సాగాలనుకున్నాను. प्रभु जब तक मैं बलि होकर नहीं चढ़ रहा ఓ हूँ, బలిగా నేను అర్పింపబడినంత వరకు मुझे वेदी के सींगों से तू बांध ले। ఓ నన్ను బలిపీఠపు కొమ్మలకు నువ్వు కట్టు నాయనా. मुझे बांध कर चला, నువ్వు నన్ను బంధించి నడిపించు. मैं बांधा हुआ गुलाम बनना चाहता हूँ। నేను ఒక బంధింపబడిన దాసుడిగా కావాలనుకుంటున్నాను. मेरे प्यारो हमें अपनी दृष्टि को पीछे से हटाकर आगे की ओर लगाना है। నా ప్రియులలో వెనుకున్న వాటిని మర్చి మన దృష్టిని ముందున్న వాటి వైపు సాగించాలి. सिय्योन के गीत गाने से काफी नहीं होगा, కేవలం సీయోను పాటలు పాడితే సరిపోదు. सिर्फ सिय्योन की बातें करने से काफी नहीं होगा, కేవలం సీయోను గురించి మాటలు మాట్లాడితే సరిపోదు. केवल उधर देखने से काफी नहीं होगा, కేవలం అటు చూస్తే సరిపోదు. हमें उस तरफ दौड़ना पड़ेगा। అటువైపుగా మనం పరిగెత్తాలి. मेरे प्यारो कौन आपको दौड़ने से वंचित करता है? ఎవరు మీరు పరిగెత్తకుండా మిమ్మల్ని ఆపుతారు? क्योंकि संसार की इच्छाएं आपको पीछे की ओर खींचती है। ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు మిమ్మల్ని వెనకకు లాగుతాయి. शैतान आपकी दृष्टि पीछे की ओर ले जाता है। సాతాను మీ దృష్టిని వెనకకు తీసుకొని వెళ్తాడు. मेरे प्यारो उसका काम है आपको पीछे की तरफ खींचना। వాడి పనే మిమ్మల్ని వెనకకు లాగడం. वो प्रयास करेगा, వాడు ప్రయత్నం చేస్తాడు. परमेश्वर ने उसे अनुमति दिया है, దేవుడు వాడికి అనుమతిచ్చాడు. वो इच्छाएं देगा, వాడు కోరికలు ఇస్తాడు. वो अभिलाषाएं देगा, వాడు అభిలాషలు ఇస్తాడు. लेकिन आपको पीछे जाना नहीं है। కానీ మీరు వెనుకకు వెళ్ళకూడదు.
लेकिन हम पीछे क्यों चले जाते हैं? కానీ మనం వెనుకకి ఎందుకు వెళ్తున్నాం? क्योंकि हम वेदी के सींगों से नहीं बंधे हैं और वो पुराना प्रेम हमें याद आता है और हम पीछे चले जाते हैं। మనము బలిపీఠపు కొమ్ములకు తాళ్ళతో కట్టబడని కారణాన్ని బట్టి ఆ పాత ప్రేమలు గుర్తొచ్చి మనం వెనకకి వెళ్ళిపోతున్నాం. और इस प्रकार हम बार बार धोखा खाते हैं। ఈ విధంగా మరలా మనం మోసగింపబడుతున్నాం. इसलिए मेरे प्यारों, अपने आप को वेदी के सींगों से बांध ले। అందుకనే ప్రియులరా, మిమ్మల్ని మీరు బలిపీఠపు కొమ్ములకు కట్టేయండి.